ఏంటి సార్ అది? హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్ ఫ్లైస్. ఐ హోప్ మీరు అందరూ లాస్ట్ వీడియో చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయి ఉంటే చూసేయండి. ఇంట్రడక్షన్ వీడియో మిస్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి. సో వెళ్ళి ఆ వీడియోని కూడా ఒక లుక్ వేసేయండి. నిజం కొరికింది, కుక్క కొరికింది. దాంతో కుక్క కొరికెత్తే శ్రావణ పుట్టింది. ప్యాంటు చిరిగింది ప్యాంటు చిరిగిందయ్యా. క్లాత్ దొరకలేదని అలా కొట్టేసాను. దానికి ఇడికి ఈరోజు వీడియో వచ్చేసి తంజావూరు టెంపుల్ వ్లాగ్ అనమాట. బృహదీశ్వర టెంపుల్. సో ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అంట. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఆ నైట్ వ్యూలో టెంపుల్ అయితే చాలా చాలా బాగా కనిపించింది. ఆ లైటింగ్స్కి ఆ టెంపుల్ చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. మీరు వీడియోలో టెంపుల్ యొక్క రూట్ మ్యాప్ చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అండ్ లోపల ఒక గోపురం, అది దాటిన తర్వాత ఇంకొక గోపురం దాటాక లోపల మొత్తం టెంపుల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి ఒక మినీ షాప్ లాంటిది ఒకటి ఉందన్నమాట. అక్కడే ఇంకా కొన్ని స్టోర్స్ కూడా ఉన్నాయి, లైక్ మనం షాపింగ్ చేసుకోవడానికి. అండ్ సో అక్కడ స్లిప్పర్స్ పెట్టుకొని టోకెన్ తీసుకొని మేము లోపలికి వెళ్ళామన్నమాట. మీరే చూడండి, ఆ స్కై షేడ్కి ఆ లైటింగ్స్కి ఆ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు అక్కడ ఆల్రెడీ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కొంతమంది గ్రూప్స్గా వాళ్ళ డిఫరెంట్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ కలర్స్తో క్లాసికల్ అటైర్లో రెడీ అయి ఉన్నారనమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా నేను వీడియోలో యాడ్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి.
ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, శివలింగం ఉండేది ఇక్కడే. సో దీనికి ఆపోజిట్లో ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. అది వచ్చేసి 13 feet హైట్. యాక్చువల్లీ అది మేము సరిగ్గా వీడియో తీయలేదు. ఆ నందిని మొత్తం ఒకే స్టోన్తో చెక్కారట. ఆ నందికి స్ట్రైట్గా శివలింగం ఉంటుంది. 8.7 meters అంట. అంటే చూడండి ఎంత పెద్ద లింగమో. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్కి స్ట్రైట్గా శివలింగం ఉందన్నమాట. దానికి లెఫ్ట్ సైడ్ ఒక వినాయకుడి విగ్రహం కూడా ఉంది. కంప్లీట్గా టెంపుల్ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఆ లైటింగ్స్కి ఆ టెంపుల్ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. టెంపుల్ చుట్టూ ఇలా శివలింగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే కనిపిస్తుంది కదా, అక్కడంతా చుట్టూ శివలింగాలు ఉన్నాయన్నమాట. దీనికి టాప్లో వాల్ పైన నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ని రాజరాజ చోళుడు 11th centuryలో కన్స్ట్రక్ట్ చేశాడట. మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము టెంపుల్ మొత్తం ఒకసారి చూసేసి రిటర్న్ అయ్యాము. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఆ టెంపుల్కి దగ్గరలోనే ఒక బర్డ్స్ పార్క్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి బయటకు వచ్చేసరికి అప్పటికి చీకటి అయిపోయింది. సో రిటర్న్ అవుతూ ఒక రెస్టారెంట్లో ఆగాము. అక్కడేం జరిగిందో మీరే చూసేయండి. రెస్టారెంట్ నేమ్ చూసారా, ఆర్ఆర్ బిర్యానీ. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ బిర్యానీయే లేదు.
వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. రావట్లేదా? సో అలా ఆర్ఆర్ బిర్యానీలో మా డిన్నర్ చేసి డేని కంప్లీట్ చేసాం. మీరైతే వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Bye viewers, stay tuned to Sister Flies.